సార్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అండ్ అలాగే ఇప్పుడొక వార్త ట్రెండ్ అవుతూ ఉంది. ఒక నెటిజను రేణు దేశాయ్‌కి ఒక మెసేజ్ చేశారని, అండ్ ఆవిడ గూడా దానికి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు అని ఈ న్యూస్ ఒకటి ట్రెండ్ అవుతుంది. అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏం జరిగింది సార్? ఓకే. కన్వర్జేషను అది ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగింది. ఆ స్క్రీన్ షాట్‌లో ఒకసారి మనం ఆడియన్స్ కూడా చూయిద్దాము. అయితే దాని సారాంశం ఏంటంటే అతను పెట్టింది, "వదిన నేను మీ అన్ని ఇంటర్వ్యూలు చూస్తున్నాను. అఖిరానంద్ మీకు కొడుకు, అలానే మా అన్న కొడుకు అఖిరానంద్. సో మీరు ప్రతి ఇంటర్వ్యూ అబ్జర్వ్ చేస్తున్నాను. మా అన్న కొడుకు అయితే మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వేరే అయినప్పటికి కూడా విడాకులు తీసినప్పుడు కూడా ఇప్పటికీ పవన్ గారి వైఫ్ కిందే మా వదినగానే చూస్తాము. మీ పక్కన ఇంకొకళ్ళని మేము ఊహించుకోలేము. ఇంకొక మగ వ్యక్తిని మీ పక్కన ఊహించుకోలేము అన్నట్టు మీరు పెళ్లి చేసుకోవద్దు అన్నట్టు ధోరణిలో మాట్లాడాడు. ఆయన మాటల్లో చాలా ఉన్నవి. ప్రధానంగా ఇవి కొంచెం హైలైట్ అయిన పదాలు. ఓకే. మీరు మా వదిన, మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారి వైఫ్గానే మిమ్మల్ని చూస్తున్నాము. అఖిరానందన్ విషయంలో మీరు మాట్లాడుతున్న విషయాల గురించి ఆయన ప్రస్తావించాడు. ఈ పదాలు ఉన్నాయి అనమాట. ఇంకొక మగ వ్యక్తిని మీ పక్కన చూడలేము అనే పద్ధతిలో మాట్లాడారు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్ మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ గారిని కొన్ని క్వశ్చన్లు అడగటము, ఆమెతో ఇంటరాక్ట్ అవ్వటము, కొంతమంది ఆమెను హర్ట్ చేయటము, ఆవిడ ఘాటుగా రియాక్ట్ అవ్వటము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆమెతో ఇంటరాక్ట్ అవుతున్నారు, కొంతమంది మామూలుగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంటరాక్ట్నేషన్లో తను కూడా మంచి రిప్లైలు ఇస్తుంది. బట్ ఎక్కడో ఒకళ్ళిద్దరూ మాట్లాడే పద్ధతిలో ఆమెను హర్ట్ చేస్తున్నారు అనేది ఒక ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. దీనికి ఆమె సమాధానం చెప్తూ ఒక ఘాటైన వ్యాఖ్య చేసింది. ఇది ఉమనిజం అంటే నైటు తాగి తిరగటమో లేకపోతే అది కాదు. ఉమనిజం అంటే ఏంటనేది అసలైన ఉమనిజం నేను చూపిస్తాను. ఈ మగాళ్ళ ఆధిపత్యం ఉన్న మైండ్ సెట్లు మారాలి అనే ధోరణిలో ఆమె మాట్లాడింది. ఎట్లా ఉద్యోగం చేయాలంటే తండ్రి పర్మిషనో లేకపోతే భర్త పర్మిషనో అడగటం దగ్గర నుంచి కాదు, వంటింటికి పరిమితం అవ్వటం కాదు అని చెప్పేసి ఆమె చాలా డీటెయిల్గా రాసుకొచ్చారు. అంటే ఇప్పుడు తండ్రి పితృస్వామిక దేశంలో మనం ఉన్నాము. పిల్లలకు తండ్రి ఇప్పుడు విడిపోతే, భార్యాభర్తలు విడిపోతే తండ్రి ఇంటి పేరుతో పిలుస్తున్నారు. తండ్రి కూతురులాగానే లేకపోతే తండ్రి కొడుకులాగానే చూస్తున్నారు, వాళ్ళ వారసులాగా చూస్తున్నారు తప్ప తల్లికి బాధ్యత లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మీ మైండ్ సెట్ మారాలి ఫస్ట్ అనే ధోరణిలో మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానంద్ అని మాట్లాడతారు కాబట్టి రేణు దేశాయికి నా పిల్లలు కదా, నా నుంచి వేరే చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఓకే కాదంటలేదు, బట్ అట్ ఏ టైము నా పిల్లలు కూడా కదా, ఎందుకు మీరు అటువైపు మొగ్గు చూపుతారు ఎక్కువ అనేది క్వశ్చన్. దాని మీనింగ్ లాగా నాకు అనిపిస్తుంది అనమాట. వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఓకే, పవన్ కళ్యాణ్ పిల్లలు కాదనలేరు. ఆయన ఒక స్టార్ హీరో, ఒక పొలిటీషియను, ఆయన వారసత్వంగా చూసుకుంటే పితృస్వామిక దేశంలో వారసత్వంగా వస్తుంది కాబట్టి ఇంటి పేరు కూడా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి అలా మాట్లాడుతున్నారా? మీ మైండ్ సెట్లు మారాలి, తల్లి అయినా తండ్రి అయినా ఒకటే కదా అనే లాంగ్వేజ్లో ఆమె మాట్లాడారు. దీనిపై నేను ఫైట్ చేస్తాను, పోరాటం చేస్తాను ఇక నుంచి అని కూడా మాట్లాడటం జరిగింది. అడపాదడప ఆమెని కొంచెం హట్టింగ్గా కామెంట్స్ చేసినప్పటికి కూడా తను అడ్జస్ట్ అవుతూ వస్తున్నారు. గతంలో చూసాం మనం, తను పెళ్లి చేసుకుంటున్నాను అని కూడా అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ తర్వాత డ్రాప్ అయ్యారు. తర్వాత ఏం జరిగింది అనేది కూడా అందరూ మాట్లాడుకున్నారు. చాలా విషయాల్లో దాని గురించి ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఆమె లైఫ్ ఆమె లీడ్ చేసుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు. అఖిరానంద్ ప్లస్ పాప ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా ట్రావెలింగ్ మనం చూస్తున్నాము. లాస్ట్ టైం తిరుమలకు కూడా వాళ్ళు వెళ్ళారు. సో వాళ్ళు పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ అయితే లేదు. పిల్లలు ఇద్దరు అటు మదర్ లవ్ని ఇటు ఫాదర్ లవ్ని ఇద్దరు లవ్ని వాళ్ళు పొందుతున్నారు. సో విడిపోయినప్పుడు కొంతమంది అయితే అంటి ముట్టినట్టు ఉంటారు, కొంతమంది జీవితంలో ఒక పిల్లల జోలికి తల్లి వెళ్ళకపోవటము, లేకపోతే మనం చూస్తాము తండ్రి ఆ పిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం, ఇలాంటి అన్నీ చూస్తున్నాం. బట్ వీళ్ళ విషయంలోకి వచ్చేసరికి ఎక్స్పోజ్ అవుతుంది. ఇటు తల్లి చూసుకుంటున్నారు, అటు తండ్రి దగ్గరికి వెళ్తున్నారు, తండ్రితో పాటు ట్రావెల్ ఉంటుంది, రెండూ ఉంటున్నాయి. సో ఇక్కడ రేణు దేశాయ్ మాట్లాడింది ఏంటంటే మగాళ్ళ మైండ్ సెట్ మారాలి ప్రధానంగా.
పితృస్వామికి దేశం అని చెప్పేసి మగాళ్ళ ఒక మైండ్ సెట్ మారకనంతకాలం ఇంతేనా అని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆయన కామెంట్ పెట్టిన స్క్రీన్ షాట్ అది కూడా పోస్ట్ చేస్తూ దీంతో పాటు జడ్జ్ చేసి పోస్ట్ చేశారనమాట. సో ఇక ముందు నుంచి నేను దీని మీద ఫైట్ చేస్తా అంటున్నారు. ఇంతకుముందు మొన్నటి వరకు కూడా కొన్ని సొసైటీలో జరుగుతున్నటువంటి ఏ దేనిపైన రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు యానిమల్స్ విషయంలో రియాక్ట్ అవుతుందామా, లేకపోతే కొంత చారిటీ విషయంలో రియాక్ట్ అవుతుంది, ఇల్నెస్ సంబంధించిన కొన్ని పద్ధతులు ఉంటాయి వాటికి సంబంధించి కూడా రియాక్ట్ అవుతుంది. గతంలో కొంత ఆవిడకి చిన్న ఇల్నెస్ ఉందని చెప్పేసి దానికి టాబ్లెట్లు వాడటం వల్ల కొంచెం స్ట్రౌట్గా అయ్యానని చెప్పి కూడా మన ఇంటర్వ్యూలోనే మాట్లాడింది. నా రూపం కూడా మారిపోయింది, ఆ టాబ్లెట్లు వాడుతాను, ఈ డోసేజ్ ఉంటుంది అని కూడా మన ఇంటర్వ్యూలో మాట్లాడింది. సో ఆమెకి సంబంధించినటువంటి హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా తన జర్నీ కొనసాగిస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది. పిల్లలు కూడా పెద్దగా పెరిగారు. అకీరాని చూసాము, అకీరా ఎంట్రీ కోసం అందరైతే ఎదురు చూస్తున్నారు. ఓజీలో ఒక యామిన్యూ ఉందంటున్నారు. మనం వస్తున్న ఈ సాంగ్స్ ఉన్నాయి కదా, ఈ పాటల్లో కూడా లిరికల్ వీడియోలో కూడా పిక్చర్స్ కనపడుతున్నాయి, అఖిరాని పోలినటువంటి పిక్చర్స్ కొన్ని కనపడుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అఖిరానందన్ ఎంట్రీ కోసం. ఆ అఖిరానందన్ ఎంట్రీ ఎప్పుడు అని కూడా చాలాసార్లు అవన్నీ సోషల్ మీడియాలో క్వశ్చన్లు అడగడం జరిగింది పవన్ కళ్యాణ్ అభిమానులు. మా కుర్రోడిని ఎప్పుడు తీసుకొస్తున్నారు వదిన అన్నట్టుగా. తను కూడా ఇప్పుడు అవి తెలీదు, ఆయన మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు అని మాట్లాడటం జరిగింది. చూస్తున్నాం ఈ అఖీరానందన్ సెంట్రిక్ కానీ డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి. దానిపైన ఈవిడ ఈరోజు ఇలా రియాక్ట్ అయింది. యా.